చాలా రోజుల తర్వాత జెన్యూన్‌లీ ఒక ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జూషినా. పిల్లలతో సహా ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయగలిగే సినిమా ఇది. మూవీలో కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ మూమెంట్స్ గూడా ఉన్నాయి. అండ్ చాలా స్మూత్‌గా ఎళ్ళిపోతా ఉంటది ఈ సినిమా. స్పాయిలర్స్ లేకుండా సమ్మరీ చెప్పాలంటే, సంజయ్ విశ్వనాథ్ ప్లేడ్ బై సూర్య. తను ఈ మూవీలో ఒలింపిక్ షూటర్, గోల్డ్ మెడల్ గూడా గెలుస్తాడు. తన మదర్ పెళ్లి చేసుకోమని జెప్పి, వారసులు కావాలని జెప్పి ప్రెషర్ చేస్తా ఉంటది. అదే మన రాధిక గారు. కానీ సంజయ్‌కి మ్యారేజ్ బదులు సరగసి ద్వారా ఒక వారసుని ఇచ్చేస్తే అయిపోతది గదా! అన్న థాట్‌లో ఉంటాడు. ఆ సరగేట్ మదరే మ్యాడీ ప్లేడ్ బై మమితా బైజు. లేటర్ ఆ బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఉంటది. సో, మ్యాడీని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్‌లోకి తెచ్చుకుంటారు. అక్కడి నుంచి సంజయ్, మ్యాడీ అండ్ ఆ బాబు, ఆ ఫ్యామిలీ మొత్తం ఎట్లా కలిసుంటారు, ఎలా మూవ్ ఆన్ అయితారు అనేది బేసిక్ స్టోరీ లైన్. అండ్ వాట్ వర్క్ ఫర్ మీ అంటే ఫస్ట్‌లీ ఆహ్, ఏజ్ డిఫరెన్సెస్. 'సూర్య' ప్లేడ్ ఎర్లీ 40స్ అండ్ 'మమతా బైజు' ప్లేడ్ ఎర్లీ 20స్. చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్ అయినాయి వాళ్ళ క్యారెక్టర్స్‌కి. అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గూడా. మూవీలో ఎలాంటి రష్ లేకుండా చాలా స్మూత్‌గా ఎళ్ళిపోతది. కామెడీ నుంచి ఎమోషన్స్‌కి, ఎమోషన్ నుంచి ఫ్యామిలీ మూమెంట్స్‌కి ట్రాన్సిషన్స్ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. అండ్ ఇలాంటి మూవీస్‌కి రిపీట్ వాల్యూ ఎక్కువుంటది. సెకండ్‌లీ కామెడీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ పీక్స్‌లో ఉంటది. ఎస్పెషల్లీ 'మమతా బైజు' అంత పెద్ద స్టార్ కాస్ట్‌లో షీ లిటరల్లీ టుక్ ద లైమ్‌లైట్. తన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్ ఎవ్రీథింగ్ ఫెల్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ న్యాచురల్. తను చాలా ఎక్సెప్షనల్ వర్క్ జేసింది ఈ మూవీలో. 'సూర్యని' గూడా ఇలా చూడడం చాలా రోజుల తర్వాత జరిగింది. స్టైలిష్‌గా, కామ్, ఫన్నీ చాలా రిలాక్స్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిండు. అండ్ క్యారెక్టర్‌కి ఎగ్జాక్ట్‌లీ అదే గావాలి. అండ్ ఆ కిడ్ చాలా క్యూట్ ఉంటాడు. స్క్రీన్ టైమ్ గూడా చాలా ఎక్కువుంటది మూవీలో తనది. జెన్యూన్‌లీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో. స్క్రీన్ ప్లే గూడా చాలా బావుంటది. ఎక్కడ బోర్ కొట్టలే. టేకింగ్ గాని, సెట్స్ గాని, సాంగ్స్ 2 మేజర్ సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో ఒక పెద్ద సాంగ్ ఉంటది. అది చాలా బావుంటది. సెకండ్ హాఫ్‌లో ఉండే సాంగ్ బావుంటాయని చెప్పను. బట్ ఇట్స్ గుడ్. అండ్ వేరే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి. 'రాధిక' గారు, 'రవీనా టండన్' గారు ఇలా కొన్ని మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళకి పర్ఫెక్ట్ స్క్రీన్ టైమ్ ఉంటది. అండ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ గూడా ఉంటది. దట్స్ వాట్ వర్క్ ఫర్ మీ ఇన్ థిస్ మూవీ. అండ్ పోస్ట్ ఇంటర్వెల్ సీన్‌లో ఒకటుంటది. నో మ్యూజిక్, నో బీజీఎం, నో అన్నెసెసరీ డైలాగ్స్. జస్ట్ సూర్య అండ్ మమిత యాక్టింగ్. థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. పీక్ సినిమా అంటే ఇదే అన్న ఫీల్ తెప్పించింది. సమ్ టైమ్స్ యాక్టర్స్‌కి యాక్టింగ్ చాలు. మ్యూజిక్, డైలాగ్ ఇవన్నీ ఏమి అవసరం లేదు అనిపించింది ఆ సీన్ చూసిన తర్వాత. అండ్ వాట్ కుడ్ బి బెటర్ అంటే నాకు మేజర్‌గా వర్క్ అవ్వని పాయింట్ కెమెరా హ్యాండ్లింగ్. కొన్ని సీన్స్‌లో హ్యాండ్ హెల్డ్ షాట్స్ చాలా వియర్డ్‌గా అనిపించింది. షేకీగా అసలు స్టెబిలిటీ లేకుండా ఏదో హ్యాండ్ హెల్డ్ షాట్స్ తీసినట్టు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్ద కంప్లెయింట్స్ ఏం లేవు. అండ్ థియేటర్‌లో ఒక ఫన్నీ థింగ్ ఏంటిది అంటే, ఈరోజు ఇంటర్వెల్ తర్వాత వాడు మళ్ళీ ఫస్ట్ హాఫే స్టార్ట్ జేషిండు. 5 మినిట్స్ వరకు అందరూ షాక్ అయ్యారు. "ఇంగమ్మ ఈరోజు సెకండ్ హాఫ్ చూడలేమేమో" అన్నట్టు. అండ్ ఫైనల్ థాట్స్ ఓవరాల్‌గా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఇస్ ఎ హ్యాపీ, హార్ట్‌ఫుల్ కామెడీ, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పిల్లలతో సహా అందరూ వెళ్లి చూడొచ్చు. అందరూ మంచోళ్ళు గాకుండా క్యారెక్టర్స్‌కి కొన్ని ఫ్లాస్, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చూపించి బ్యాలెన్స్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అనిల్ రావిపూడి గారికి ఈ మూవీ ఖచ్చితంగా చూపియాలి. 'దిస్ ఈజ్ హౌ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈస్ మేడ్' అండ్ మై రేటింగ్ ఈస్ 9.5 ఆఫ్ 10. మీకేం వర్క్ అయిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఏసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet in next video. Until then, keep watching, keep experiencing cinema. This is PRDPFX signing off.